తిరుపతి బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి అపర భక్తులు శ్రీ భక్త కనకదాసు గారి విగ్రహ స్థాపన కొరకు భూమి పూజ నిర్వహించారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కనకదాసు విగ్రహం తిరుపతి మహానగరంలో బస్టాండ్ కూడలిలో కనకదాసు భక్తులు ఏర్పాటు చేయడం, కనకదాసు విగ్రహానికి భూమి పూజ చేయడం చాలా సంతోషకరం. ఈ తిరుపతి పుణ్యక్షేత్రములో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళిద్దరిపైన ఎన్నో కీర్తనలు పాడి భగవంతుడిని ఆలాపించి భక్తులను ఉసిగొలిపి భక్తులకు దైవం ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందులో భాగంగా పద్మావతి జీప్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఆర్ మహల్ వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి జీప్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా కలిసి, సోదరులందరూ కలిసి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఎండాకాలం ఎండ తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్లో నుంచి వచ్చే భక్తులు, అదేవిధంగా బస్టాండ్ ఆపోజిట్లో ఉంది, బస్టాండ్లో నుంచి వచ్చే భక్తులు ఈ రోడ్డు బస్టాండ్కు, రైల్వే స్టేషన్కు ప్రధాన రహదారి. ఇటువంటి రహదారిలో మన పద్మావతి జీపు ఓనర్సు మరి డ్రైవింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. శ్రీ పద్మావతి డ్రైవర్ అండ్ ఓనర్ అసోసియేషన్ 2-3 సత్రాల దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం ముఖ్యం యాత్రికులకి సదుపాయం చేయడానికి మాత్రమే ఇది మా ముఖ్య ఉద్దేశం.